హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మీ అందరికీ హీలింగ్ సెండ్ చేస్తాను. ఒకసారి రిసీవ్ చేసుకోండి. వెన్ను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఓకేనా? నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు. ఎవరి గురించి ఏం ఆలోచించొద్దు. స్టేబుల్గా న్యూట్రల్గా ఉండండి. రైట్? ఈ లోపల 3 times డీప్ బ్రీత్ తీసుకోండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, రెడీ, స్టార్ట్. కేవలం నేను సెండ్ చేసే హీలింగ్ మీదనే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇంకేం ఆలోచించకూడదు. రైట్? రెడీ. Please angels, please send this positive healing for my viewers. Gratitude, gratitude, gratitude. I accept this positive healing అని చెప్పుకోండమ్మా. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ 3 times or 5 times చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతోంది, ఎలా ఉండబోతుంది? కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న గైడెన్స్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఇంటర్నెట్ ప్రాబ్లం అనమాట. సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా గడవబోతా ఉంది? 9 of Wands, King of Swords, 2 of Swords, 5 of Cups, 8 of Wands, Ace of Wands. బాటమ్ ఎనర్జీ, వావ్. కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, కపుల్ ఎనర్జీ వచ్చింది. క్వీన్ ఆఫ్ సోర్ట్స్, క్వీన్ ఆఫ్ సోర్ట్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్ట్స్, ఇక్కడ కపుల్ ఎనర్జీ వచ్చింది. రైట్, ఇక్కడ ఈరోజు
మీరు కొంచెం డిప్రెషను, డిసప్పాయింట్మెంటు, లిటరలీ ఎమోషనల్గా ఏడుస్తారు అనేది కూడా కనపడుతుంది. ఒంటరితనంతో ఎక్కువ ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ మైండ్ గేమ్స్ వల్ల ఇక్కడ మీరిద్దరూ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యిండి, వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యుంటే, లేదా మీ మీ పర్సన్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అయ్యుంటే, ఇక్కడ మీరు ఎమోషనల్గా ఉన్న బాండింగ్ నుంచి లాజికల్గా మీరు థింక్ చేస్తారనమాట. మీ పర్సన్ ప్రాక్టికల్గా థింక్ చేస్తారు, లాజికల్గా థింక్ చేస్తారు. మీరేమో ఎమోషనల్గా నేను ఇంత చేస్తున్నాను కదా, నాకు నేను కూడా పట్టించుకోకుండా నేను సాక్రిఫైస్ చేసి అవతల వాళ్ళకి ఇంత చేస్తున్నా అంటే మేబీ ఇక్కడ మీ ఇంట్లో అత్తమామలే కానీ, లేకపోతే మీ ఇంకా వేరే కపులే కానీ ఎవరైనా ఉండున్నా వాళ్ళకి మీ వంతు మీకు కూడా టైం స్పెండ్ చేసుకోకుండా ఎంతసేపు అందరికీ చేయడంలోనే మీ సేవలు చేయడంలోనే, వాళ్ళకి అన్నీ సమకూర్చడంలోనే మీ లైఫ్ గడిచిపోతూ ఉంది. మీకోసం మీరు మీ టైం అంటూ తీసుకోకుండా మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఒక ఒంటరితనంతో చాలా మీలో మీరే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళ కోసం నేను ఎందుకు ఇంత పాకులాడుతున్నా, ఇంత ప్రేమ చూపిస్తున్నా, ఇంత సేవ చేస్తున్నా, నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు నన్ను ప్రేమగా ఎవరు ఇది చేయట్లేదు. మీరు ఎమోషనల్గా బాగా ఏడుస్తారు అనేది కనపడుతుంది. కన్ఫ్యూజన్, ఏం చేయాలి నెక్స్ట్. ఎట్లా అంటే ఇక్కడ కూడా మైండ్ పరంగాను కన్ఫ్యూజన్లో ఉంటారు, ఇక్కడ ఎమోషన్స్ పరంగాను కన్ఫ్యూజన్లో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు, లో ఎనర్జీలో ఉంటారు. ఈరోజు ఒంటరితనం, ఫ్యూచర్ ఎట్టుపోతుంది ఏంటి, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు ఈరోజు. ఫ్యూచర్ గురించి ఇలాగే ఉంటే ఫ్యూచర్ ఎలా, భయం వేస్తుంది అనమాట ఫ్యూచర్ గురించి. సో అదే విషయాన్ని మీరు మీ లవ్డ్ వన్స్తో కానీ, మీ హస్బెండ్ ఆర్ వైఫ్తో కానీ, లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలని చూస్తారు. అంటే మీ మనసులో ఉన్న బాధని వేరే వాళ్ళతో వ్యక్తపరచాలి, మీ పెయిన్ని వ్యక్తపరచాలి, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీరు అడగాలి, క్వశ్చన్ చేయాలి అని అనుకుంటారు. కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, అడుగుతారు కూడా. ఇక్కడ ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే అవకాశం కనపడతా ఉంది. అసలు కొంతమంది అయితే మీ మనసులో మీ మైండ్లో ఉంటుంది ఇట్లా అడగాలని, కానీ అడగలేకపోతారు. మీలో మీరే కొంతమంది సఫర్ అయిపోతూ ఉంటారు, మీలో మీరే లోపలే బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది ఇంకా ఓవర్వెల్మ్ అయిపోయి ఇంకా నా వల్ల కాదు అని కోపంతో ఫైర్ అయిపోతారనమాట. ఫైర్ అయిపోయి మీరు అడిగేస్తారు అనేది కనపడుతుంది. కొంతమంది ఏంటి, మీలో మీరే సఫర్ అవుతూ మైండ్లో మీకు కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూని అక్కడ పెట్టాలి వాళ్ళ ముందు అనుకుంటారు, కానీ పెట్టలేకపోతారు. మీ మైండ్కి మీ మనసుకి యుద్ధం జరుగుతూ ఉంటుంది, సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది కొంతమంది సినారియోలోనే కనపడుతుంది. మీ లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయనేది కనపడుతుంది. 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి మీ మనసుకి నచ్చిన వ్యక్తి, మీ లైఫ్లో ఇంకొక ఉన్న వ్యక్తి. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు నాకు. మీరు ఎవరి వల్లనూ మీరు హ్యాపీగా లేరు. ఒకరేంటంటే ఎమోషనల్గా కానీ ఏ రకంగా కానీ ఓపెన్ అప్ అవ్వరు. ఎంత ప్రేమ ఉన్నా కూడా వాళ్ళకి మీ మీద ఓపెన్ అప్ అవ్వరు. ఏమి ఏడవండి, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళ కోపం ఎక్స్ప్రెస్ చేయరు. సైలెంట్. ఇంకొక వ్యక్తి చాలా లాజికల్ మైండ్ గేమ్స్ ఆడుతూ చాలా ప్రాక్టికల్గా ఉండే పర్సన్. సో ఇక్కడ ఇద్దరి విషయంలోనూ మీ కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏ డెసిషన్ తీసుకోవాలి. మేబీ మీ లైఫ్లోకి సమ్ పాస్ట్ పర్సన్ ఎవరో రాబోతూ ఉన్నారు,
కానీ మీ మనసు ఎలా ఉంటుంది అంటే, నాకెవరు వద్దు, నాకు ఏది వద్దు, నేను ఎవరితోనూ హ్యాపీగా లేను, నేను ఎటైనా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. వెళ్ళిపోవాలా, మీ మనసుకు అట్లా అనిపిస్తుంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి. మనం ఒక్కోసారి కోపం వచ్చి బాధేసి పిచ్చిలేసినప్పుడు ఇట్లానే అనిపిస్తుంది కదా, అట్లా అనుకుంటారనమాట ఈరోజు మీరు. ఏడుస్తారు లిటరల్లీ. ఏం చేయాలో అర్థం కాక, నాకు అసలు ఏది వద్దు, ఎవరు వద్దు, ఎవరి ప్రేమ వద్దు, నేను ఎవరిని ఆశించక్కర్లే, అందరూ నన్ను ఎమోషనల్గా యూజ్ చేసుకునే వాళ్ళే తప్ప నా మనసు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అనే ఒక రిగ్రెషను, ఒంటరితనము, ఎక్కడికైనా దూరంగా ఎన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట ఈ సిచ్యువేషను. ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంటారు. 2 మార్గాలు ఉంటాయి మీకు, 2 దారులు ఉంటాయి. ఏ దారి నేను చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు. ఫైనల్లీ మీరు మీ ప్యాషన్కి, మీ ఇష్టానికి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు అనేది కనపడతా ఉంది. బట్ మీకు ఎవరితోనూ సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనేది కనపడుతుంది. అందుకని ఫ్రస్ట్రేట్ అవుతారు, రిగ్రెట్ అవుతారు కొన్ని విషయాల్లో. లిటరలీ ఈరోజు అనేది ఏడుస్తారు అనేది కనపడుతుంది. నాకు కమెంట్ చేయండి ఎవరో. అక్క డైలీ గైడెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు చెప్పినట్టు జరుగుతున్నాయి అక్క అని చెప్తున్నారు. ఒక 2 రోజులు, ఒక రోజు మీ డైలీ గైడెన్స్ రాకపోతే పిచ్చిలేస్తున్నట్టు ఉంటుంది మాకు అని చెప్తున్నారు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల పోస్ట్ చేయలేని పరిస్థితి అమ్మా. కొంచెం నన్ను కూడా అర్థం చేసుకోండి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నాట్ ద రైట్ టైం. ఇప్పుడు సిచ్యువేషను మీ చేతుల్లో లేదు, రైట్ టైం కాదు కాబట్టి కొంచెం మీరే తగ్గి డౌన్ అయ్యి మిమ్మల్ని మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోండి. రిమైన్ పాజిటివ్. ముందు మీ లైఫ్లో పాజిటివిటీ వస్తుందంట. మీరైతే ఇప్పుడు రైట్ టైం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నో నీడ్ టు వర్రీ. భయపడాల్సిన, బాధపడాల్సిన పనేం లేదు, సరేనా? ముందంతా బాగుంటుంది. అదిగో దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీ లైఫ్లో సంథింగ్ బెటర్ అనేది అవ్వబోతూ ఉంది. బట్ ఇప్పుడు కాదు, నాట్ ద రైట్ టైం. నో నీడ్ టు వరీ. భయపడాల్సిన, బాధపడాల్సిన పనేం లేదు. మీరేం బాధపడద్దు అని ఏంజల్స్ కూడా చెప్తున్నారు. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.